ఇది ఒక సామాన్యుడి కథ కాదు, యోధుడి కథ. అధికారం కోసం కాదు, ప్రజల స్వాతంత్రం కోసం పోరాడిన మహావీరుడి చరిత్ర. భయాన్ని వీడిన ఓ శూర వీరుడు, ఆత్మగౌరవానికి ప్రతిరూపం, స్వరాజ్య స్వప్నంకు నాంది. అతని పేరే శివాజీ, ఛత్రపతి శివాజీ మహారాజ్. ఆయన గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఛత్రపతి శివాజీ తన యొక్క అసలు పేరు శివాజీ రాజే భోంస్లే. ఈయన పశ్చిమ భారతదేశాన మరాఠా సామ్రాజ్యాన్ని నెలకొల్పి మొఘల్ సామ్రాజ్యాన్ని ఎదిరించాడు. 1674లో శివాజీ ఛత్రపతిగా పట్టాభిషేకం చేయబడ్డాడు. శివాజీ మహారాజ్ ధైర్యం, నీతి, తెలివితేటలతో భారతదేశ చరిత్రలో చిరస్థాయిగా నిలిచాడు. స్వరాజ్యం, ప్రజాస్వామ్యం, ధర్మపాలన ఈ విషయాలను ఆయన ప్రజలకు అందించారు. శివాజీ మహారాజ్ యొక్క బాల్యం చూసుకున్నట్లయితే ఈయన 1630 ఫిబ్రవరి 19న పూణేలోని జున్నూరు పట్టణం శివనేరి కోటలో షాహాజీ జిజియాబాయిలకు పుట్టారు. వీరు మహారాష్ట్రలోని వ్యవసాయం చేసుకునే భోస్లే కుటుంబానికి చెందినవారు. శివాజీ కంటే ముందు పుట్టిన వారందరూ చనిపోవడంతో జిజియాబాయి తను పూజించే దేవత అయిన శివై పార్వతి పేరును శివాజీకి పెట్టింది. షాహాజీ పూణేలో తన జాగీరు వ్యవహారాలను తన భార్యకు అప్పగించి యువకుడైన శివాజీకి రాజనీతి వ్యవహారాలు నేర్పడానికి కొందరు ముఖ్య అనుచరులతో కలిసి ఒక విభాగాన్ని ఏర్పాటు చేసి తాను బెంగళూరు జాగీరుకు వెళ్ళాడు. అప్పుడు శివాజీ తల్లి అతనికి పుట్టిన భూమిపైన, ప్రజలపైన ప్రేమ కలిగే విధంగా విద్యాబుద్ధులు నేర్పుతుంది. చిన్నప్పటి నుండి భారత రామాయణ, బలిచక్రవర్తి కథలు చెప్పి వీర లక్షణాలను నేర్పుతుంది. పరమత సహనం, స్త్రీల పట్ల గౌరవం తన తల్లి వద్దనే నేర్చుకున్నాడు శివాజీ మహారాజ్. తన తండ్రి పొందిన పరాజయాలను క్షుణ్ణంగా అధ్యయనం చేసి చాలా తక్కువ టైంలోనే శివాజీ యుద్ధ సాహసాలు నేర్చుకున్నాడు. అన్ని విద్యలు నేర్చుకున్న శివాజీ మరాఠా సామ్రాజ్య స్థాపనే లక్ష్యంగా పెట్టుకున్నాడు. అయితే శివాజీ 17 ఏళ్ల వయసులోనే మొట్టమొదటి యుద్ధం చేసి బీజాపూర్ సామ్రాజ్యానికి చెందిన తోర్నా కోటను సొంతం చేసుకున్నాడు. మరో 3 ఏళ్లలో కొండన, రాజ్గఢ్ కోటలను సొంతం చేసుకుని పూణే ప్రాంతాన్నంతా తన స్వాధీనంలోకి తెచ్చుకున్నాడు. శివాజీ తమ కోటలను సొంతం చేసుకోవడం చూసి ఆదిల్ షా మోసపూరితంగా శివాజీ తండ్రి అయిన షాహాజీని బంధిస్తారు. తర్వాత శివాజీ అన్న అయిన శంభాజీని పట్టుకోవడానికి 2 సైన్యాలను పంపగా ఆ అన్నదమ్ములిద్దరూ ఆ సైన్యాలను ఓడించి తమ తండ్రిని విడిపిస్తారు. శివాజీ మెరుపు దాడులు, గేరిల్లా యుద్ధ పద్ధతులు తెలుసుకున్న అఫ్జల్ ఖాన్ అతడిని ఓడించడానికి యుద్ధ భూమి మాత్రమే ఏకైక మార్గమని తెలిసి శివాజీని రెచ్చగొట్టడానికి శివాజీకి ఇష్ట దైవమైన భవానీదేవి ఆలయాలను కూల్చాడు. ఇది తెలిసిన శివాజీ తాను యుద్ధానికి సిద్ధంగా లేనని చర్చలకు ఆహ్వానించాడు. ప్రతాప్గఢ్ కోట సమావేశమవడానికి ఇద్దరు అంగీకరించారు. అఫ్జల్ ఖాన్ సంగతి తెలిసిన శివాజీ ఉక్కు కవచాన్ని ధరించి పిడిబాకు లోపల దాచుకున్నాడు. ఇద్దరు కేవలం తన అంగరక్షకులతో గుడారంలోకి వెళ్లి చర్చలు జరుపుతుండగా అఫ్జల్ ఖాన్ దాచుకున్న కత్తితో శివాజీ పైన దాడి చేసినప్పుడు ఉక్కు కవచం వల్ల శివాజీ తప్పించుకుంటాడు. అంతలో అడ్డు వచ్చిన అఫ్జల్ ఖాన్ సైన్యాధికారులను శివాజీ సైన్యాధికారులు అడ్డుకొనగా శివాజీ తన దగ్గరున్న పిడి పులి గోర్లతో అఫ్జల్ ఖాన్ పొట్టను ఉగ్ర లక్ష్మీ నరసింహ వలె చీల్చి చెందాడాడు. అఫ్జల్ ఖాన్ తప్పించుకొని గుడారం నుండి బయటికి పారిపోతుండగా ఒకే వేటుకు శివాజీ అఫ్జల్ ఖాన్ తల నరుకుతాడు. అఫ్జల్ ఖాన్ సేనను శివాజీ సేన దట్టమైన అడవుల్లో ఇరికించి మెరుపు దాడులతో మట్టి కరిపిస్తుంది. ఈ విజయంతో శివాజీ మరాఠా యోధుడిగా మహారాష్ట్ర అంతా పేరు తెచ్చుకుంటాడు. ఎలాగైనా శివాజీని అణచాలని బీజాపూర్ సుల్తాన్ యుద్ధ వీరులుగా పేరు తెచ్చుకున్న అఫ్ఘన్ వస్తూన్ సైనికులను పంపించగా శివాజీ సేన వేల సంఖ్యలో పంతులను చంపి విజయం సాధించింది. ఈ సంఘటనతో శివాజీ కీర్తి ప్రతిష్టలు భారతదేశమంతా వ్యాపించాయి. ఎందరో హిందూ రాజులకు శివాజీ ఆదర్శంగా నిలిచాడు. ఇది సహించలేని బీజాపూర్ సుల్తాన్ అరబ్, పర్షియా, అఫ్ఘన్ నుండి మెరికల్ లాంటి 10,000 మంది కిరాయి సైనికులను శివాజీని అంతమొందించడానికి పంపగా శివాజీ మాత్రం తన దగ్గరున్న 5,000 మంది మరాఠా యోధులతో కలిసి కొల్లాపూర్ వద్ద ఎదుర్కొన్నాడు. హర హర మహాదేవ అంటూ శివాజీ యుద్ధరంగంలో విజృంభించి శత్రువులను ఊచకోత కోశాడు. ఈ విజయంతో కేవలం సుల్తానులే కాకుండా మొఘల్ చక్రవర్తి అయిన ఔరంగజేబు కూడా శివాజీ అంటే భయం పుట్టింది. 1660లో ఔరంగజేబు తన మేనమామ అయిన షాయిస్తా ఖాన్ కు 1,00,000కు పైగా శిక్షావంతులైన సైన్యాన్ని, ఆయుధాలను అందించి శివాజీని ఓడించి దక్కన్ ప్రాంతాన్ని స్వాధీనం చేసుకొని రమ్మని పంపించాడు. బలమైన షాయిస్తా ఖాన్ సేన ముందు శివాజీ సేన తల వంచక తప్పలేదు. శివాజీ ఓటమి అంగీకరించి పూణే వదిలి వెళ్లవలసి వచ్చింది. పూణేలో
శివాజీ నిర్మించిన లాల్ మహల్లో షాయిస్తా ఖాన్ నివాసం ఏర్పరచుకున్నాడు. ఎప్పటికైనా శివాజీ మెరుపుదాడి చేస్తాడని షాయిస్తా ఖాన్ పూణే నగరమంతా చాలా కట్టుదిట్టమైన భద్రతలను ఏర్పాటు చేశాడు. 1663 ఒక పెళ్లి ఊరేగింపు జరుగుతుండగా శివాజీ మారువేషంలో తన అనుచరులతో కలిసి పెళ్లి కూతురు తరపున బంధువుల్లో కలిసిపోయి లాల్ మహల్ చేరుకున్నాడు. ఆ భవనం స్వయానా తన పర్యవేక్షణలో నిర్మించబడింది కాబట్టి సులువుగా లోపలికి చేరుకొని షాయిస్తా ఖాన్ గదిలోకి చేరుకున్నాడు. శివాజీ కత్తివేటుకు షాయిస్తా ఖాన్ 3 వేళ్లు తెగి కింద పడగా షాయిస్తా ఖాన్ కిటికీలోంచి దూకి తన యొక్క ప్రాణాలు రక్షించుకున్నాడు. కంప్లీట్ స్టోరీ కోసం నెక్స్ట్ వీడియో చూడండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.